ఇక్కడ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఏదైనా సరే ఏపీ హైకోర్టు కానీ ఎగ్జామ్స్లో మనం కొన్ని రిపోర్ట్స్ అడుగుతుంటారు. అందులో భాగంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ని ఎవరు ఇస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఇస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఇస్తారు. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? జెనీవా, స్విట్జర్లాండ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడు ఫామ్ అయింది? 1971 లో. అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చే రిపోర్ట్స్ ఏంటి అని కూడా అడగవచ్చు. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది. అలాగే అదర్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చే రిపోర్ట్స్ లో గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్, అలాగే గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అనే ఈ మూడు రిపోర్ట్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరమే ఇస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చే రిపోర్ట్స్ ఏమన్నా? గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అంటే ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఏ విధంగా కంపీట్ అవుతున్నాయి అనేసి గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్, అలాగే గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అంటే గ్లోబల్ లో థ్రెట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎన్విరాన్మెంట్ లో రిస్క్ కానీ లేదంటే పాండమిక్స్ వల్ల ఎలాంటి రిస్క్లు ఉన్నాయనే దాని మీద కూడా రిపోర్ట్, లైక్ పాండమిక్స్ కరోనా లాంటి రిస్క్ ఏమైనా దానివల్ల ఎంత రిస్క్ ఉన్నది ప్రపంచానికి అనేసి రిపోర్ట్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది. అయితే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో మనకి ఈ సంవత్సరం ఇచ్చిన రిపోర్ట్ లో ఏం చేస్తుందంటే మన ర్యాంక్ ఎంత అనేది ఇంపార్టెంట్. 131 ఈ సంవత్సరం మన ర్యాంక్ అవుట్ ఆఫ్ 148 కంట్రీస్ 131. లాస్ట్ ఇయర్ మన ర్యాంక్ ఎంత? 129. లాస్ట్ ఇయర్ మన ర్యాంక్ ఎంత? 129. ఈ సంవత్సరం 131 అంటే 2 పొజిషన్స్ డ్రాప్ అయింది పెర్ఫార్మెన్స్. ఇప్పుడు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఏంటి? స్త్రీల యొక్క పొజిషన్ ఆయా దేశంలో ఏ విధంగా ఉంది అనే దానిపై ఇస్తుంది. దీనికి 4 పారామీటర్స్ ని మెయిన్ గా తీసుకుంటారు. ఏదైతే పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది, ఎకనామిక్ పార్టిసిపేషన్ ఉమెన్ ఎలా ఉన్నారు, అలాగే ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఎలా ఉన్నది, హెల్త్ అండ్ సర్వైవల్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క వేజెస్ మెన్ తో పోల్చినప్పుడు ఏ విధంగా ఉన్నాయి దానిపైన, పొలిటికల్ గా ఏ విధంగా ఉన్నారు, ఎడ్యుకేషన్ అంటే ఏ విధంగా సాధించగలుగుతున్నారు, అలాగే ఎకనామిక్ గా వాళ్ళ పొజిషన్ ఏ విధంగా ఉన్న దాని ఆధారంగా ఇక్కడ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది. థ్యాంక్ యూ.